అందరికీ నమస్కారం. ఈరోజు మనం చూడబోయే వీడియో ప్రపంచంలోని అత్యున్నతమైన 7 పర్వత శిఖరాలను అతి తక్కువ కాలంలో అధిరోహించి గిన్నిస్ రికార్డు బుక్కుల్లో నూతన అధ్యాయాన్ని సృష్టించినటువంటి మల్లి మస్తాన్ బాబు గారికి సంబంధించిన కొన్ని వివరాలను, మస్తాన్ బాబు గారు పుట్టిన ఊరు, ఆయన ఉన్న ఇల్లు ఈ వీడియోలో మనం చూడబోతున్నాం. ముందుగా మస్తాన్ బాబు గారు పుట్టిన ఊరైనటువంటి గాంధీ జన సంఘం దగ్గరికి వెళ్ళి అక్కడ మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం ఉన్నదైతే నెల్లూరు జిల్లాలోని సంగం మండలంలో ఉన్న గాంధీ జన సంఘం అనే ఒక గ్రామంలో ఉన్నాం. ఇదైతే నెల్లూరు నుంచి ఆత్మకూరు వచ్చే మార్గంలో సంగం నుండి బుచ్చిరెడ్డిపాలెం మధ్యలో ఈ గాంధీ జన సంఘం అనే గ్రామం ఉంటుంది. ఈ గ్రామంలోనే మల్లి మస్తాన్ బాబు గారు వారి కుటుంబ సభ్యులు నివసించారు. ఇప్పుడు మనం వారు ఉంటున్న ఇంటి దగ్గరికి వెళ్ళి ఆ ఇల్లు చూస్తూ మరికొన్ని వివరాలను మాట్లాడుకుందాము. మల్లి మస్తాన్ బాబు గారు 1974 సెప్టెంబర్ 3వ తారీఖున మల్లి మస్తానయ్య గారు, సుబ్బమ్మ గార్ల దంపతులకు 5వ సంతానంగా జన్మించారు. మొత్తము 5గురిలో మస్తాన్ బాబు గారు చివరి సంతానము. వీరికన్నా ముందర 2 అన్నయ్యలు 2 అక్కయ్యలు ఉన్నారు. వారిలో ఒక అన్నగారేమో ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఇంటి దగ్గరే నివసిస్తున్నారు. ఇంకొక అన్నయ్య గారేమో ఊర్లో అవతలు ఉంటారు. అలాగే ఇదే ఊర్లో ఇంకొక అక్కయ్య గారు నివసిస్తున్నారు. మరొక సోదరైనటువంటి డాక్టర్ దొరసానమ్మ గారు ప్రస్తుతము నెల్లూరులో డాక్టర్గా పనిచేస్తూ అక్కడ నివాసం ఉంటున్నారు. ఈరోజైతే మస్తాన్ బాబు గారి తల్లిగారు కూడా ఇక్కడే ఉన్నారు. ఇక్కడ మనం చూసాం కదా, ఆవిడే మస్తాన్ బాబు గారి తల్లిగారైనటువంటి మల్లి సుబ్బమ్మ గారు. ఆవిడతో నేను చాలాసేపు ఇక్కడ మాట్లాడి ఉండి వెళ్ళాను. మస్తాన్ బాబు గారి గురించి వారు నాకు తెలియపరిచిన కొన్ని వివరాలను ఈరోజు మీకు తెలియపరుస్తాను. మస్తాన్ బాబు గారు పర్వతారోహణే కాకుండా ఎన్నో ఉన్నత విద్యలను కూడా అభ్యసించారు. తన ప్రాథమిక విద్యాభ్యాసం ఇక్కడ అయిపోయిన తరువాత విజయనగరం దగ్గర కోరుకొండ సైనిక్ స్కూల్లో చేరి 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు అక్కడే చదువుకున్నారు. ఆ కోరుకొండ సైనిక్ స్కూల్లో చదువుతున్న సమయంలోనే తన పూర్వ విద్యార్థులు కొందరు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడానికి వెళ్ళారు అని తెలుసుకొని అలాంటి వారి నుంచి స్ఫూర్తి పొంది తను కూడా పర్వత శిఖరాలని వాటిని అధిరోహించాలి అన్న ఆసక్తితో అప్పట్లోనే వాటికి సంబంధించిన శిక్షణ తీసుకోవటము, వాటిలో మెలకువలు నేర్చుకోవటము, ఈ పర్వత శిఖరాలను వాటిని అధిరోహించాలంటే శారీరకంగా మానసికంగా ఎంతో దృఢత్వం కావాలి. అలాంటి వాటిని అప్పటి నుంచే మెరుగుపరుచుకుంటూ తన విద్యాభ్యాసాన్ని కొనసాగిస్తూ కోరుకొండ సైనిక్ స్కూల్లో విద్యాభ్యాసం అయిపోయిన తర్వాత జంషెడ్పూర్లోని NITలో BE చేశారు. అలాగే ఖరగ్పూర్ IITలో MTech చేసి ఆ తర్వాత ఒక 3 సంవత్సరాల పాటు సత్యం కంప్యూటర్స్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేసి ఆ సమయంలో కూడా కొన్ని పర్వతాలను అధిరోహిస్తూ ఉండేవారు. ఆ తరువాత కలకత్తాలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో PGDM కూడా పూర్తి చేశారు. ఇలా మస్తాన్ బాబు గారు చాలా ఉన్నత విద్యలను కూడా అభ్యసించారు. మస్తాన్ బాబు గారు కలకత్తాలో చదువుకుంటున్న సమయంలో వారి తల్లిగారిని వారి అక్కయ్య గారిని కూడా కలకత్తా తీసుకెళ్లారని ఇక్కడ ఉన్న వారి తల్లిగారితో ఇందాక నేను మాట్లాడుతుంటే వారు చెప్పారు. మస్తాన్ బాబు గారు చిన్నతనంలో చాలా ధైర్య సాహసాలతో ఉండేవారట. అలాగే ఇక్కడ ఉన్న కాలవ వాటిల్లో కూడా ధైర్యంగా ఈత కొడుతూ ఎన్నో సాహస కార్యక్రమాలని చిన్నప్పుడే ఇక్కడ ఉన్నప్పుడు చేస్తూ ఉండేవారని వారి తల్లిగారు ఇందాక నాతో మాట్లాడుతూ కొన్ని సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇక్కడికి సమీపంలో వెంగారెడ్డిపాలెం దగ్గర వారి పొలంలో మస్తాన్ బాబు గారి భౌతిక కాయాన్ని ఉంచి అక్కడ ఏర్పాటు చేసిన స్మృతివనం దగ్గరికి వెళ్ళి దానిని చూస్తూ మస్తాన్ బాబు గారు అధిరోహించిన శిఖరాలను గురించి, వారికి జరిగిన ప్రమాదం ఎలా సంభవించింది అనే వాటి గురించి మాట్లాడుకుందాము. ఇప్పుడు మనమున్నది నెల్లూరు ముంబై జాతీయ రహదారి గాంధీ జన సంఘం నుండి బుచ్చిరెడ్డిపాలెం వైపు వెళ్లే మార్గంలో వెంగారెడ్డిపాలెం అనే ఒక గ్రామానికి సమీపంలో రహదారి పక్కనే వారి సొంత పొలంలో మస్తాన్ బాబు గారి భౌతిక కాయాన్ని ఉంచి ఇక్కడే వారి పేరు మీదుగా ఒక స్మృతివనాన్ని ఏర్పాటు చేశారు. అక్కడ కనిపిస్తూ ఉంది కదా, అదే మల్లి మస్తాన్ బాబు గారి పేరు మీద ఏర్పాటు చేసిన స్మృతివనం. అక్కడికి వెళ్ళి అది చూద్దాము. ఈ మల్లి మస్తాన్ బాబు గారి సోదరైనటువంటి
డాక్టర్ దొరసానమ్మ గారు ఈ స్మృతివనాన్ని దగ్గరుండి పర్యవేక్షిస్తుంటారు. దొరసానమ్మ గారికి సోదరుడైన మస్తాన్ బాబు గారంటే చాలా ఇష్టము. అలాగే అందరికంటే చిన్నవాడు కాబట్టి సహజంగానే అందరికీ ఇష్టం ఉంటుంది. దానికి తోడు మస్తాన్ బాబు గారు అందరితో కూడా చాలా స్నేహపూర్వకంగా ఉంటూ ఉండేవారని తల్లిగారు మనతో చెప్పడం జరిగింది. ఇప్పుడైతే మనం మస్తాన్ బాబు గారి భౌతిక కాయాన్ని ఉంచిన స్మృతివనం దగ్గరకు వచ్చాము. ఇక్కడ బయటే వారు అధిరోహించిన గిన్నీస్ రికార్డు బుక్లకు సంబంధించిన ఒక బోర్డును కూడా ఏర్పాటు చేశారు. అక్కడ వారి నాన్నగారు, అవతల పక్కనేమో మస్తాన్ బాబు గారి చిత్రాలను అక్కడ మనం చూడొచ్చు. ఇప్పుడు మళ్ళీ మస్తాన్ బాబు గారు అధిరోహించిన శిఖరాలు, వారు సాధించిన విజయాలను గురించి మాట్లాడుకుంటే ప్రపంచంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న అత్యున్నతమైన 7 శిఖరాలను అతి తక్కువ రోజుల్లో అంటే 172 రోజుల్లోనే మస్తాన్ బాబు గారు అధిరోహించి ప్రపంచంలోనే ఇలాంటి రికార్డు సాధించిన తొలి వ్యక్తిగా గిన్నీస్ రికార్డు బుక్లోకి ఎక్కారు. అలాగే వేర్వేరు రోజుల్లో అంటే వారంలో సోమవారం ఒక శిఖరము, మంగళవారం ఒక శిఖరం, ఇలా వారంలోని వేర్వేరు రోజుల్లో కూడా ఒక్కొక్క శిఖరాన్ని అధిరోహించిన రికార్డు కూడా మళ్ళీ మస్తాన్ బాబు గారి పేరు మీదే. నేటికి కూడా ఆ రికార్డు మస్తాన్ బాబు గారి పేరు మీదే అంతే ఉంది. ఇవే కాకుండా మస్తాన్ బాబు గారు ఎన్నో శిఖరాలను అధిరోహించారు. ఇదైతే ఏంటంటే 172 రోజుల్లోనే ప్రపంచంలోని 7 శిఖరాలను వరుసగా అధిరోహించి గిన్నీస్ రికార్డు బుక్లోకి ఎక్కిన వ్యక్తిగా పేరు నిలిచిపోయింది. ఇవి కాకుండా ఎవరెస్ట్ శిఖరాన్ని కొన్నిసార్లు, అలాగే ఇంకా వేరే వేరే ప్రాంతాల్లోని శిఖరాలను చాలాసార్లు ఎక్కడం జరిగింది. ఆ విధంగా ఎన్నో మంచు పర్వతాలను అలవోకగా అధిరోహిస్తూ ఎందరికో స్ఫూర్తిగా మళ్ళీ మస్తాన్ బాబు గారు నిలిచారు. అలా తన పర్వతారోహణను కొనసాగిస్తూ 2015 మార్చిలో ఆండీస్ పర్వత శ్రేణుల్లోని నెవాడో ట్రెస్ క్రూసెస్ అనే అత్యున్నత పర్వతాన్ని అధిరోహించి విజయవంతంగా కిందికి దిగి వస్తున్న తరుణంలో మంచు తుఫాను, చెడు వాతావరణ పరిస్థితుల్లో చిక్కుకొని ఒక మంచు పర్వతంలో ఇరుక్కుపోయి మళ్ళీ మస్తాన్ బాబు గారు 2015 సంవత్సరము మార్చి 24వ తారీఖున భౌతికంగా మనందరికీ దూరమైనారు. అప్పట్లో అసలు మంచు తుఫాను విపరీతంగా చెలరేగి 10 రోజుల పాటు కూడా ఆ పరిసర ప్రాంతాల్లోకి గాలింపు చర్యలు చేపట్టడానికి కూడా వీలు కానంతగా చెడు వాతావరణం ఏర్పడి మంచు తుఫాను చెలరేగి ఆ తర్వాత ఏప్రిల్ 3వ తారీఖున 2015 సంవత్సరంలో మస్తాన్ బాబు గారి బాడీని కనుగొని తిరిగి ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఆ విధంగా 2015 మార్చి 24వ తారీఖున మళ్ళీ మస్తాన్ బాబు గారి సాహసయాత్ర ముగిసిపోయి భౌతికంగా మనందరికీ దూరమైనారు. మస్తాన్ బాబు గారు ఎక్కడికి వెళ్ళినా కూడా తన వెంట ఎప్పుడు భారతదేశపు జాతీయ జెండా మరియు భగవద్గీత పుస్తకాన్ని దగ్గరుంచుకునేవారు. ఇలాంటి ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించిన గొప్ప గొప్ప వారి గురించి ప్రభుత్వాలు కూడా కొంత చొరవ చూపి వారి గురించి మరింత మందికి తెలిసే విధంగా ఏవైనా ప్రతి ఏటా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తే బాగుంటుంది. మళ్ళీ మస్తాన్ బాబు గారి గురించి నెల్లూరు పట్టణంలో ఆత్మకూరు బస్టాండింగ్ పక్కనే ఒక ఫ్లైఓవర్ ఉంటుంది. దాని కింద పిల్లర్స్ మీద ఒక దాని మీద మస్తాన్ బాబు గారి గురించి రాసి ఆయన చిత్రపటాన్ని కూడా అక్కడ ఏర్పాటు చేశారు. మీరు ఎప్పుడైనా నెల్లూరు పట్టణానికి వెళ్తే అక్కడ ఆ పిల్లర్ మీద మస్తాన్ బాబు గారి గురించి రాసి ఉంటుంది, చూడొచ్చు. మా ఊర్లో ఒక కొండ ఉండేది. మేము చిన్నప్పటి నుంచి కూడా ఆ కొండని ఎక్కుతూ ఉండేవాళ్ళం. అలాగే మాకు వీలు దొరికినప్పుడు మా పరిసర ప్రాంతాల్లో ఉన్న అడవుల్లో ఉండే కొండలు, జలపాతాల దగ్గరికి వెళ్ళి సరదాగా ట్రెక్కింగ్ చేసుకొని సందర్శిస్తూ వస్తుంటాము. అలాగే మా ఫ్రెండ్స్లో ఒక 3 ఉన్నారు. కృష్ణమోహన్ అని, భాషా అన్నగారు, అలాగే వెంకట్రావు అని. వీళ్ళందరూ కూడా నాకు చిన్నప్పటి నుంచే పరిచయం ఉన్న మిత్రులు. వీళ్లలో కృష్ణమోహన్ అనేవాడు 2010లోనే హిమాచల్ ప్రదేశ్ వెళ్ళాడు. ఆ తర్వాత 2-3 సార్లు కూడా మంచు పర్వతాల్లో ట్రెక్కింగ్ చేశారు. అలాగే భాషా అన్నగారు కూడా 2 సార్లు వెళ్ళారు. వెంకట్రావు అనే అతనైతే హిమాలయ పర్వతాల్లో మంచు కొండల్లో 3 ట్రెక్కింగ్ చేశాడు. తర్వాత మన భారతదేశంలో ఉన్న హరిహర్ ఫోర్టు, కుదేర్ముఖ్ ట్రెక్కు, పర్వతమలై ఇలాంటి చాలా ట్రెక్కింగ్స్ కూడా చేశాడు. ఇప్పటికీ ఏదో ఒక ట్రెక్కింగ్ చేస్తూనే ఉంటాడు. వీళ్ళందరూ కూడా నా మిత్రులు.
ఇది ప్రపంచంలోని అత్యున్నతమైన 7 శిఖరాలను అతి తక్కువ రోజుల్లో 172 రోజుల్లోనే అధిరోహించి ప్రపంచ గిన్నీస్ రికార్డులను బద్దలు కొట్టిన మన నెల్లూరు జిల్లా వాసి అయిన మల్లి మస్తాన్ బాబు గారు పుట్టిన ఊరు, ఇల్లు, స్మృతివనము, వారికి సంబంధించిన కొన్ని విశేషాలను ఈ వీడియోలో తెలియజేశాను. ఈ వీడియో అయితే ఇంతటితో ముగిస్తున్నాను. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం.